మ్యాంగో మార్కెట్ ఉంది. అంటే మామిడికాయలు రైతులు ఇదిగోండి ఇక్కడ నుండి రైతుల దగ్గర నుంచి వచ్చినాయండి. ఇవి టీ మామిడికాయలు అంటే రౌండ్గా మూడు వచ్చేసరికి 50 కేజీలు రావాలండి. చూడండి కాయ చూడండి. ఈయనేమో రాంబాబు గారు అంటండి, ఆయన పేరు రాము గారు అంటండి. వీళ్ళిద్దరూ మన కొత్త సబ్స్క్రైబర్లు. హాయ్ హలో అండి, నేను మీ శ్రీనివాస్. ఇప్పుడు మనం ఉన్నది కొత్త సెంటర్గూడెంలో ఉన్నామండి. ఇక్కడ మ్యాంగో మార్కెట్ ఉంది. అంటే మామిడికాయలు రైతులు పొలాల నుంచి తీసుకొచ్చి మామిడికాయలు ఇక్కడ మార్కెట్లో ఇస్తూ ఉంటారు. ఇది రసాలు, అలాగే తూతే బూరలు అంటాం కదా, కలెక్టర్ కాయ, అలాంటివన్నీ ఉంటాయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ నుండి మళ్ళీ అక్కడ బంగినపల్లి మార్కెట్ కూడా ఉంది. ఒకసారి 2 మార్కెట్లు విజిట్ చేసి వద్దామండి. కొబ్బరి మామిడి కూడా ఉంటాయండి. ఇదిగోండి ఆటోలో వచ్చినటువంటి రైతుల దగ్గర నుండి. ఒకసారి లోపలికి వెళ్ళి మార్కెట్లో ఒకసారి ఏమేమి ఉన్నాయి కాయలు చూద్దాం, వెళ్దాం పదండి. మామిడి పండు ఇదిగోండి ఇక్కడ నుండి రైతుల దగ్గర నుంచి వచ్చినాయండి. ఇదిగో తోటకూర కాయలు డైరెక్ట్ పొలాల నుండి కోసుకొచ్చేసి రైతులు మార్కెట్లో పెడతారు. ఏం కాయాలండి? కొబ్బరి మామిడి అంటారు. టీ మామిడికాయలు అంటే రౌండ్గా ఇయ్య మన కొబ్బరి మామిడి అని అమ్ముతున్నారు. అయ్యే అయ్యి అది వేరా? దేనికి ఉపయోగపడుతుంది? పచ్చడిగా తినడానికి. ఓకే, ఉప్పు కారం జలుపు తింటారా? రసాలండి, పెద్ద రసాలు. ఈ పెద్ద రసాల కాయలు ఇవన్నీ పెద్ద రసాల కాయలు లోడ్. ఇది మార్కెట్లో దింపుతున్నారండి. ఇవన్నీ పొలాలను తీసుకొచ్చి దింపుతున్నారు. కాటా కూడా పెడుతున్నారండి. కేజీలు లెక్కన గురుగారు. ఒకటి 50 కేజీల మూట వాళ్ళు. కేజీల లెక్కల మూడు వచ్చేసరికి 50 కేజీలు రావాలండి. చూడండి మార్కెట్ మొత్తం తిరిగి చూద్దాం ఒకసారి. అవన్నీ పెద్ద రసాలు. ఇవి వచ్చేసరికి తోతబూరలు. ఇవి కూడా పెద్ద రసాలేనండి. ఇవి వచ్చేసరికి తోతబూరలు. మ్యాంగో జ్యూసులుగా వెళ్తాయి కదా మాజా కంపెనీలు, అవి జ్యూసులకి వెళ్ళాయండి. ఇవన్నీ కూడా అయ్యాయి. సార్ రేట్లు ఎలా ఉన్నాయి కనుక్కుందామండి. ఈ రేట్లు ఎలా ఉంటాయండి? కాయలు లెక్క, కేజీల లెక్క అమ్ముతారు? టన్నుల లెక్క, కేజీల లెక్క. మామూలుగా కేజీ ఎంత ఉంటుందో మీ లెక్క ప్రకారం? మార్కెట్ రేటు వాళ్ళు ఎంత నిర్ణయం చేస్తారో ఆ రేటుకి ఇస్తారు మీరు. 50 కేజీలు మూటలు పెడుతున్నారు కాబట్టి 50 కేజీలకి ఎంత రేట్ వస్తుందో మార్కెట్లో రేట్ వస్తుంది. బంగినపల్లి మార్కెట్కి వెళ్దాం. ఈయనేమో రాంబాబు గారు అంటండి, ఆయన పేరు రాము గారు అంటండి. వీళ్ళిద్దరూ మన కొత్త సబ్స్క్రైబర్లు. మార్కెట్లో ఒక సార్ ఉన్నారండి, ఆయన కనుక్కుందాం రేట్లు ఏంటి అన్నదని. సార్ ఇప్పుడు పెద్ద రసాలు ఏ రేటు ఉన్నాయి, అలాగే తూతబూరలు ఏ రేటు ఉన్నాయి? తూతబూర అండి మీ దగ్గర ఉండి. టన్ను ఎంత ఉందో రేటు ఒకసారి చెప్పండి. టన్ను 6000 ఉందండి తోతాపూరి. మీ దగ్గరికి ఏ కాయ వస్తాయి? మేము రైతు అండి. ఇప్పుడు ఆ ట్రాక్టర్ మాది. డైలీ ఒక ఆటో తీసుకొస్తున్నాం.
ఆ కూలీలకి ట్రాక్టర్ పోగా ఆ ట్రక్ వరకు ఒక 10,000 ఉంటుంది. ఆ. కూలీలు ఆ జీతాలు కాదు, వాళ్ళ కోత కానీ ట్రాక్టర్ కానీ పెట్టుబడి కాదు. పెట్టుబడి కాకుండా ఇప్పుడు మొత్తం అది అమ్మకంగా ఇక కూలోళ్ళకి ఇవన్నీ పోగా మనకు తక్కువ 10,000 మిగులుతుంది. తక్కువ 10,000 అంటే మేము తోటలో కొన్నాం కదా, ఆ తోటలో కానీ ఇప్పుడు ఈ తోట 3 ఎకరాల తోట కదా 1,00,000 పోతాయి నాకు. లాస్ మామూలు లాస్ కాదు. అది 10,000 ఉండేట్టయితే 10,000 ఉంటే ఏమన్నా ఖర్చులు వచ్చాయి. మామిడికాయ అనేది మామిడి తోటలో ఉండమండి, రాకపోగా మ్యూజియంలో పెట్టి చూపించినట్టు చూపించాలి. మామిడికాయ అంటూ ఉండదు. రసాలు 11, 12 ఉన్నాయి. ఓకేనండి, ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. ఇప్పుడు బంగినపల్లి మార్కెట్ కూడా వెళ్ళి అక్కడ రేట్లు ఎలా ఉన్నాయో కనుక్కున్నాం. మామిడి జ్యూస్ తాగితేడి చంద్రగూడెంలో మనం ఇప్పుడు అక్కడ తోతాపూర్ల మార్కెట్, రసాల మార్కెట్ చూసాం కదండి. ఇప్పుడు బంగినపల్లి మార్కెట్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ బంగినపల్లి కాయలు రేట్ ఎలా ఉన్నాయి, మార్కెట్ ఎట్లా ఉంటుందో ఒకసారి చూసొద్దామండి. వెళ్ళి లోపలికి వెళ్దామండి. ఇక్కడ నుండి లోపలికి వెళ్దామండి. ఇవన్నీ కూడా మామిడికాయలు వేస్తారు. లోపలికి వెళ్ళి మామిడికాయలు చూద్దాం. ఇవ్వండి, బంగినపల్లి మార్కెట్కి వచ్చాం కదా. ఒక కాయ చూడండి, బంగినపల్లి కాయ ఇది. సరే, ఇది సెకండ్ గ్రేడ్. ఇవి తీసేసినవి మంచి కాయలు ఎదురున్నాయి. అటు వెళ్దాం ఒకసారి, మార్కెట్ మొత్తం ఒకసారి తిరిగి చూసి వద్దామండి. ఇవన్నీ మంచి కాయలండి. కాయ చూడండి, ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ. బంగినపల్లిలో ఫస్ట్ క్వాలిటీ. ఇవి మార్కెటింగ్ పంపడానికి అండి. కేజీల లెక్క, కాయల లెక్క, కేజీల లెక్క పెడతారండి. కాయలు ఉన్నాయి. ఇది ఎర్రంశెట్టి నరసింహారావు గారు అంటే ఇది 400 కేజీలు కాయాలంటే ఇవి 400 కేజీలు బిల్లు కూడా పెట్టారు ఇక్కడ. మామిడికాయలు ఏంటంటే అన్నీ కూడా టన్నుల లెక్కనే కొంటారు వీటిని పెద్ద మార్కెట్లో. మనం బయటకు వచ్చేసరికి కేజీల లెక్క, అలాగే డజన్ లెక్క కొనుక్కుంటాం మనం. ఒకసారి మార్కెట్ మొత్తం తిరిగి చూద్దామండి కాయలు. ఇక్కడ కూడా తూతేపూర్ కాయలు ఉన్నాయి. ఈ తూతేపూర్ కాయలండి. తూతేపూర్ అంటారు, కొన్ని కలెక్టర్ కాయలు అంటారు. ఇది రంగు చూడనట్టున్నాయి. తూతేపూర్లు, కలెక్టర్లు. ఇవన్నీ కూడా ట్రాక్టర్లు వచ్చాయి కదండి. ఇవన్నీ కూడా పొలం నుంచి ఇక్కడ అన్లోడ్ చేసి ఇక్కడ నుండి ఇదిగో ఇక్కడ ట్రైలు ఉన్నాయి కదండి, ఇలా ట్రైల్లో పార్సల్ చేసి బయటకి ఎక్స్పోర్ట్ చేస్తారండి. ఇవి ఒకసారి బంగినపల్లి రేట్ ఎట్లా ఉన్నాయి కనుక్కుందాం ఒకసారి. ఇదిగోండి, ఇక్కడ బాబురావు గారు అంటే చెల్లి బాబురావు గారు అంట 400 కేజీలు కాయాలంటే ఈ ఆయన ఇక్కడ కూడా బాబురావు గారి 108 కేజీలు అండి. సార్ ఇప్పుడు ఈ బంగినపల్లి రేట్ ఎలా ఉన్నాయండి సార్ కాయలు? చెప్తారండి సాయంత్రం చెప్తారా? రేట్లు సాయంత్రం నిర్ణయిస్తారండి, ఇప్పుడు కాదంట. ఇవన్నీ బాబురావు గారు అండి. ఇక్కడ ప్రతాప్ రెడ్డి గారు అంటండి 1100 కేజీలు అంటే టన్ను ఒక 100 కేజీలు ఎక్కువ. ఈ యొక్క ఆటోల్లో తీసుకెళ్తున్నారు కదండి. ఇవన్నీ కూడా చిన్న చిన్న మార్కెట్లో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు, అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాగ ఆటోల్లో ఎత్తుకెళ్తూ ఉంటారు. ఈ ప్యాకింగ్ అయినవన్నీ కూడా బయటికి ఎక్స్పోర్ట్ అవుతాయండి ఇతర రాష్ట్రాలకి.
మార్కెట్ నుండి బయటికి తీసుకెళ్తున్నారండి ఇవన్నీ కూడా ట్రైల్లో. ఇవి ఇక్కడ పార్సల్ చేస్తున్నారు చూడండి. सब बाहर लेके जा रहे हैं मार्केट से, बाहर एक्सपोर्ट करते हैं. बाहर कहाँ तक जा रहे हैं? ये एमपी राजस्थान, एमपी राजस्थान अपने मध्य प्रदेश में पूरे जगह जाता है ये। अच्छा, यहाँ से मैंगो लेके वहाँ से लेके वहाँ से जाएगा. लिंक करता है पूरा पूरा अभी इधर कितना पड़ा रेट आपको? ये थोड़ा सा अभी महंगा पड़ता है, लेकिन माल में भी थोड़ा सफाई नहीं है। सफाई नहीं. हाँ, अभी टेस्ट अभी माल आएगा जब है ना, अभी थोड़ा सा क्या है, मंगू माल ज़्यादा आ रहा है इधर का। अभी कितना होगा रेट? कितना रेट थोड़ा सा ज़्यादा है अभी इधर का। अभी ज़्यादा है. हाँ, बाकी इधर का अपने तिरुपति साइड का माल थोड़ा सा सस्ता पड़ता है, माल उधर का क्लीन है। उधर जाने के बाद आपको ट्रांसपोर्ट ये सब मिल के थोड़ा ज़्यादा रेट उधर होगा, है ना? नहीं ज़्यादा रेट नहीं, मैंगो का रेट थोड़ा सा कम है उधर का। इधर का क्या है, इधर का थोड़ा मैंगो रेट ज़्यादा है। మైలవరం నూజివీడు వల్ల थोड़ा रेट ज़्यादा होता है. हाँ, ये अभी स्टार्टिंग का है ना, तो अभी थोड़ा सा इधर का क्लीन नहीं है ना, वो इसलिए थोड़ा रेट महंगा पड़ता है। अभी क्या है, इधर थोड़ा पता है पूरा डैमेज वगैरह, ये थोड़ा लॉस जाता है। बाकी माल तो बढ़िया है, कोई दिक्कत नहीं है। ठीक है, आपका क्या है, लारी से ट्रांसपोर्ट करें? ये लारी से ले जाता ना, 10 टन 15 टन जब भी पूरा था है ना, थोड़ा सा तो आपके ड्राइवर है मार्केट वाला? नहीं मार्केट वाला। मार्केट वाला. थैंक यू सो मच इन्फॉर्मेशन. మనం అయితే బయట కొనుక్కుంటాం. ఇక్కడ చూడండి కాయలు అటు పడిపోయినాయి. ట్రక్కుల్లోంచి వచ్చేటప్పుడు కాయలు కింద పడ్డాయి. ఇగో ఇది చూడండి, కాయలు చూస్తే బాగున్నాయి. ఇగో మన ఎదురుగుండా ట్రైల్ కనపడుతుంది కదండి, ఈ ట్రైల్లో ఉండే బయటికి ఎక్స్పోర్ట్ అవుతాయి మొత్తం కాయలు. ఇప్పుడు మనం మాట్లాడాం కదండి, ఇదిగో ఇక్కడ సొరకాయలు కూడా ఉంది చూడండి. ఇవి బయటికి వెళ్తాయి కదండి, బయటికి వెళ్ళే కాయలు ఇట్లలోనే మ్యాంగో కూడా బయటికి ఎక్స్పోర్ట్ అవుతాయండి. రాజస్థాన్, యూపీ ఇలాంటి రాష్ట్రాలకు. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.